ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే ఆన్లైన్లో సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని ఎలా అప్లై చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ అప్లై చేసి చూపిస్తానండి. మరియు కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మార్చి 18వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 65,487 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 23,909 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,75,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లతో దర్శనంకి వెళ్లే భక్తులకైతే దర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం అనేది పడుతోందండి. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతోందండి. భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి ఇన్ఫాంట్ దర్శనానికి 1-2 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మాత్రం దర్శనం అనేది గంటలోపే పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది పెరిగిందండి. నిన్న మొన్నటి కంటే కూడా ఎక్కువగా ఉంది. ఫ్రీ దర్శనానికి దాదాపుగా 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. అన్ని గంటల పాటు మీరు క్యూ లైన్లో మరియు కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సి ఉంటుంది. భక్తులు దీన్ని బట్టి మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు ఆన్లైన్లో సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ మీకు అప్లై చేసి చూపిస్తానండి. ముందుగా మీ మొబైల్లోని గూగుల్ని ఓపెన్ చేసి అందులో ttddevastanams.ap.gov.in అని టైప్ మొదటిగా వచ్చిన వెబ్సైట్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అనేది అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న మ్యాటర్ని అంతా కూడా పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ఉన్న ఖాళీ బాక్స్లో టిక్ మార్క్ పెట్టి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత మీ మెయిల్ అడ్రస్, సిటీ, పిన్ కోడ్ లాంటి డీటెయిల్స్ అన్ని అడుగుతుందండి. వీటన్నింటినీ ఫిల్ చేసిన తర్వాత కింద పిలిగ్రిమ్ డీటెయిల్స్ అని అడుగుతుంది. మ్యాక్సిమం 2కి అప్లై చేయొచ్చు కాబట్టి ఇద్దరి నేమ్స్, ఏజ్, ఆధార్ నెంబరు వీటన్నింటినీ కూడా మీరు నిదానంగా ఫిలప్ చేయొచ్చు. అన్నీ ఫిల్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ లక్కీ డిప్లో ఏ సేవలు అందుబాటులో ఉన్నాయి, అలాగే వాటి యొక్క కాస్ట్ని చూపిస్తుందండి. ఇక్కడ సెలెక్ట్ సేవ అండ్ డేట్ మీద క్లిక్ చేశాక మీరు అన్ని తేదీలకి అన్ని సేవలను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఎడమవైపు ఉన్న అన్ని ఖాళీ బాక్స్లలో మీరు టిక్ మార్క్స్ పెట్టి కంటిన్యూ మీద ఓకే అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఏ తేదీలకు ఏ సేవలను సెలెక్ట్ చేసుకున్నారో చూపిస్తుంది. వాటిని చూసుకున్న తర్వాత కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు లక్కీ డిప్ని సక్సెస్ఫుల్గా అప్లై చేసినట్లే అండి. ఇక్కడ ఏ డేట్ అండ్ టైంకి రిజల్ట్స్ని విడుదల చేస్తారో కూడా మీకు చూపిస్తుంది. ఈ లక్కీ డిప్లో మనం సెలెక్ట్ అయ్యామో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అనేది రేపటి వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. మార్చి 20వ తేదీన అంటే రేపు మధ్యాహ్నం 12 గంటలకు రిజల్ట్స్ని విడుదల చేస్తారు టీటీడీ వారు. అప్పుడు మీకు నేను ఎలా చెక్ చేసుకోవాలని చూపిస్తాను. ఇదండి ఆన్లైన్లో శ్రీవారి సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని అప్లై చేసే పూర్తి విధానము. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు శ్రీనివాస భవన్లో ఏ టైంకి ఎస్ఎస్డి టోకెన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు, అలాగే ఎస్ఎస్డి టికెట్కి ట్రెడిషనల్ వేర్ వేసుకోవాలా అని అడిగారు.
శ్రీనివాస భవన్ కాదండి, శ్రీనివాసం కాంప్లెక్స్ అని అంటారు. తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఈ శ్రీనివాసం కాంప్లెక్స్ అనేది ఉంది. ఇందులో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. రాత్రి 9 గంటల నుంచి ఈ టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే మరుసటి రోజు ఉదయం వరకు టికెట్లు అనేవి అందుబాటులో ఉంటాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే మాత్రం అర్ధరాత్రి కల్లా టికెట్స్ అన్ని ఫుల్ అయిపోతాయి. మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉంటేనే టికెట్లను మీకు కేటాయించడం జరుగుతుంది. ఈ టికెట్స్ తీసుకున్నాక మీరు ట్రెడిషనల్ వేర్ అంటే ప్యాంటు షర్టు అలాంటివి కూడా వేసుకోవచ్చు, లేదా కుర్తా పైజామా షర్టు పంచ అయినా కట్టుకోవచ్చండి. జీన్స్ ప్యాంటు టీ షర్ట్స్ ని మాత్రం అలౌ అలాగే హ్యాండిక్యాప్డ్ కి స్పెషల్ లైన్స్ ఉంటాయా మేడం అని అడిగారు. ఆన్లైన్లో ప్రతి నెల చివరి వారంలో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్ల కోటాను టీటీడీ వారు విడుదల చేస్తారండి. ఆ టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు హ్యాండిక్యాప్డ్ క్యూ లైన్ నుంచి దర్శనానికి పంపించడం జరుగుతుంది. ఈ టికెట్లను కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారు, ఇంకెక్కడా కూడా ఇవ్వరు. అలాగే ఇంకొకరు అక్క పవర్ బ్యాంక్ అలౌ చేస్తారా అని అడిగారు. ఫోన్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ అనేది కొండపైకి అలౌ చేస్తారండి, టెంపుల్ లోపలికి మాత్రం అలౌ చేయరు. తిరుమల కొండపైకి అయితే మీరు తీసుకొని వెళ్ళొచ్చు. దర్శనానికి వెళ్లే ముందు మాత్రం దాన్ని మీ రూమ్లో కానీ లేదా లాకర్లో కానీ పెట్టేసి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.